హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. తులారాశి వారికి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో 11 ఆదాయము, 5 ఖర్చు, 2 రాజ్యపూజ్యము, 2 అవమానము. విశ్వావసునామ సంవత్సరంలో గురువు శని అనుకూలంగా ఉన్నారు, మంచి ఫలితాలు ఇస్తున్నారు అని చెప్పేటువంటి రాశులలో తులారాశి ఒకటి. తులారాశి వారికి గత సంవత్సరము గురుబలం అనుకూలంగా లేదు, శని బలం కూడా అనుకూలంగా లేదు. అయితే ఈ సంవత్సరము మే 15వ తేదీ నుంచి గురువు మిథునంలో 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఉగాది నుండి శనైశ్వరుడు మీనములో 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ 2 గ్రహాలు కూడా మంచి స్థానాల్లో శుభ ఫలితాలను ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నారు. 9వ స్థానంలో గురు సంచారం వల్ల అర్ధంచ స్వకులాచార గృహలాభస్తు భోజనం నిత్యస్త్రీజన సంపర్క నవమస్తే భవేద్ గురౌ అంటుంది శాస్త్రం. అర్ధంచ స్వకులాచార, అర్ధంచ అంటే డబ్బు. తులారాశి వారు ఈ సంవత్సరంలో ఏ కార్యక్రమాన్ని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు, లాభాన్ని సంపాదిస్తారు. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అనుకున్నది అనుకున్న సమయానికి నెరవేరుస్తారు. స్వకులాచార, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. గృహలాభ సుభోజనం, ఎవరైనా తులారాశి వారు ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనుక్కోవాలి, సొంత గృహం ఏర్పరచుకోవాలి అని ఆలోచన ఉన్నవారికి ఈ సంవత్సరం అటువంటి ఆలోచన సఫలీకృతం అవుతుంది. గత సంవత్సరంలో ప్రయత్నం చేసినా కాలేదు, కానీ ఈ సంవత్సరం స్వల్ప ప్రయత్నంతో వారు కోరుకున్నటువంటి ప్రాంతాల్లో వారి ఇష్ట ప్రకారంగా వారు సొంత ఇల్లుని సమకూర్చుకుంటారు. సుభోజనం, శుభకార్యాలకి హాజరవుతారు. అన్ని కార్యక్రమాలు కూడా సమయానికి అనుకున్న ప్రకారంగా పూర్తి చేయగలుగుతారు. అందువల్ల సమయానికి భోజనము, సమయానికి నిద్ర ఉంటుంది, మనసు సంతోషంగా ఉంటుంది. నిత్యస్త్రీజన సంపర్క నవమస్తే భవేద్ గురౌ. 9వ స్థానంలో గురు సంచారం వల్ల బంధుమిత్రులతో కలుస్తారు. చాలా బాగా ఉంటుంది, చాలా అనుకూలంగా ఉంటుంది, కలిసి వచ్చేటువంటి కాలము. 6వ స్థానంలో శని సంచారం వల్ల ధనధాన్యాభివృద్ధిశ్చ బంధు సంతోషవర్ధనం, స్త్రీ సౌఖ్యం, గృహ నిర్మాణం, శ్రేష్ఠస్థానగతే శనౌ అంటుంది శాస్త్రం. అటు గురువు 9వ స్థాన సంచారం కానీ, శని 6వ స్థాన సంచారం కానీ, అక్కడ అర్ధంచ అన్నారు, ఇక్కడ ధనధాన్యాభి ఉన్నారు. అంటే చేపట్టిన కార్యాల్లో లాభాలు వస్తాయి. అక్కడ గృహ నిర్మాణం అన్నారు, ఇక్కడ కూడా గృహ నిర్మాణం అని చెప్పబడింది. అంటే తప్పకుండా తులారాశి వారు ఈ సంవత్సరంలో సొంత గృహాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అద్దెకు ఉండేవారు ఉన్నటువంటి ఇంటి నుంచి ఇంకా పెద్ద స్థాయి ఇంటికి వారు వెళుతారు. అటువంటి స్థానచలన మార్పులు ఉంటాయి. ఉద్యోగస్తులకి బదిలీల అవకాశాలు కనిపిస్తుంటాయి. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసేవారు వేరే కంపెనీలకు మారినప్పుడు వారికి మంచి అవకాశం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. తులారాశి వారు అబ్బాయిలు అమ్మాయిలు వివాహం కోసం ఎదురు చూసేవారికి త్వరగా ఆ వివాహము నిశ్చయమే సూచనలు కనిపిస్తూ ఉంటాయి. మొత్తం మీద చూస్తే తులారాశి వారికి ఈ సంవత్సరంలో గురువు శని ఇద్దరు కూడా చాలా అనుకూలంగా ఉండి అన్ని రంగాల వారికి విజయాన్ని చేకూర్చి లాభాన్ని ఇచ్చేటువంటి స్థితిలో వారు ఉన్నారు. గురుగ్రహము శనిగ్రహం కాకుండా మిగతా గ్రహాలు కూడా ఉంటాయి కాబట్టి అన్ని గ్రహాలను బట్టి పూర్తి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. చేపట్టిన కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో కలహాలు తగ్గుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో చాలా ఆశాజనకంగా ఉంటుంది. స్థిరాస్తి నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. మీరు ఏదైనా స్థిరాస్తిని కనుక విక్రయించాలి అనుకుంటే మీరు అనుకున్నటువంటి ధరలకి అనుకున్న సమయానికి విక్రయిస్తారు. తలపెట్టిన శుభకార్యాలు నెరవేరుస్తారు. మిమ్మలను నిందించేవారు, మీపై ఆరోపణలు చేసేవారు తగ్గిపోతారు. మీరు ఇచ్చిన మాటను సమయానికి నిలబెట్టుకోగలుగుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వాహనం నడపాలి. వాహనము ప్రమాదానికి గురికాకుండా చూసుకోవాలి. జూన్ తర్వాత
ఆకస్మికంగా హడావిడిగా నిర్ణయాలు తీసుకుంటారు. అయినాక సరే అటువంటి నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి. ఆందోళన తగ్గిపోతుంది, మనసుకు శాంతి కలుగుతుంది, ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా వేసేటువంటి ప్రణాళికలు ఏవైతే ఉంటాయో ఆ ప్రణాళికలు కొద్దిగా ఆలస్యం అవుతాయి. ఎందుకంటే మీరు పెట్టే పెట్టుబడుల్లో అన్నిట్లో కూడా లాభాలు వస్తున్నాయి, చేపట్టిన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తున్నారు కాబట్టి మీ పెట్టుబడిని అనేక రంగాలకు విస్తరించే అవకాశం ఉంది. అందువల్ల సరి అయిన ప్రణాళిక చేసుకోవాలి. దాని గురించి కొద్దిగా దృఢభారం పెరుగుతుంది. బుద్ధిబలంతో కార్యాన్ని సాధిస్తారు. సంవత్సరం మధ్య భాగం నుంచి మీకు శత్రుభయం పెరుగుతుంది. అంటే అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు కాబట్టి పోటీతత్వంలో మీ మీద ఈర్ష్యపడేవారు ఉంటారు. అలాగే కొన్ని ఖర్చుల్లో మీరు లోభగుణాన్ని చూయిస్తారు. మెకానికల్, సినీ, వైద్య, విద్య, శిశు సంక్షేమ రంగాల వారికి బాగా అనుకూలమైనటువంటి కాలము. రాజకీయ నాయకులకి వ్యతిరేకమైనటువంటి కాలము. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. శ్రావణ మాసము, కార్తీక మాసాల్లో అనుకోని కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడాలి. విద్యార్థులకు వారు కోరుకున్నటువంటి ప్లేస్లలో అడ్మిషన్స్ లభిస్తాయి. ఉద్యోగానికి ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ లాభం కలుగుతుంది. వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి అబ్బాయిలు అమ్మాయిలకి చాలా త్వరగా వివాహాలు నిశ్చయమవుతాయి. నిశ్చయమైన వారికి వివాహ యోగం కలుగుతుంది. వివాహమైన వారికి సంతాన యోగం కలుగుతుంది. మొత్తం మీద చూసినప్పుడు తులారాశి వారికి గురుబలము, శని బలము, మిగతా గ్రహాల బలం కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉన్నది. ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ తులారాశి ఫలితాలన్నీ కూడా దేశంలో, ప్రపంచంలో ఉన్న అన్ని తులారాశుల వారికి వర్తిస్తాయి. కానీ మనకి వ్యక్తిగతంగా ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం ప్రకారంగా ఒక దశ, ఒక అంతర్దశ గ్రహాలు సంచారం ఉంటాయి. దాన్ని బట్టి ఫలితాల్లో మార్పులు ఉంటాయి. కాబట్టి ఈ గ్రహచార ఫలితాలు వ్యక్తిగత జాతక ఫలితాలను బట్టి మారే అవకాశాలు ఉంటాయి. ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీకు అంతా శుభం జరగాలని కోరుకుంటూ, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.